బట్ ఒక థ్రిల్లరో లేకపోతే ఈ కైండ్ ఆఫ్ మీరు అటెంప్ట్ చేస్తున్న ఇప్పుడు దాకా అటెంప్ట్ చేసిన జోనర్స్ దే ఆర్ మోర్ డిటర్మైన్డ్ బై దేర్ కంటెంట్ దెన్ కమర్షియల్ సక్సెస్ కదా. ఇప్పుడు ఒక థ్రిల్లర్ 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, 200 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దాన్ని మాట్లాడేది ఏంటంటే కొన్ని యాజ్ ఇట్ ఏజెస్ దాని గురించే మాట్లాడతారు, కంటెంట్ గురించే మాట్లాడతారు. ఐ థింక్ హిట్ 3 will age very well, sir. Okay. That time will only say that. Okay. You and I cannot sit down today and predict that how it will age అని మీరు నేను ప్రెడిక్ట్ చేయలేము. కొన్ని కమర్షియల్గా చాలా పడిపోయిన సినిమాలు కూడా ఇట్ ఏజ్ సో వెల్. Some films which commercially work may not age well. You and I cannot predict how it will age well. I have a belief that Hit 3 will age very well with people. Okay. And it happens with a lot of my films. నేను Hit 1 కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. Today everybody comes out and says Hit 1 is one of the tout thrillers that we made. అసలు దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంటుంది, దాంట్లో ఒక అథెంటిసిటీ ఉంటుందని ఇవాళ మాట్లాడతారు. కానీ ఫర్ మెమరీ సేక్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ ద రివ్యూస్ ఆఫ్ Hit 1, నాట్ గ్రేట్ రివ్యూస్ సార్. క్లైమాక్స్ని చాలా బ్యాష్ చేశారు, నేను ఇచ్చిన డీటెయిలింగ్స్ని చాలా క్వశ్చన్ చేశారు. అప్పుడు అదేమి యునానిమస్లీ మహా గొప్ప రివ్యూలు వచ్చిన సినిమా కాదు. టుడే వెన్ యూ సీ టర్న్ బ్యాక్ అండ్ సీ యూ ఆర్ ఆల్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు అని అంతా మాట్లాడతారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఏజెస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అంతే. ఇవాళ నేను అనుకున్నప్పుడు నవ్వుతూ ఉంటా. నాకు తెలుసు నేను కోవిడ్ లాక్డౌన్ అప్పుడు కూర్చొని అబ్బా ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకున్న తరుణాలు చాలా ఉన్నాయి. ఇవాళ అలా మాట్లాడిన వాళ్ళే టాప్ 10 థ్రిల్లర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అని పెట్టినప్పుడు దాంట్లో 2లోనో 3లోనో Hit 1 పెడుతున్నారు తీసుకెళ్ళి. నువ్వే కదా తిట్టావు నన్ను, క్లైమాక్స్ చెత్తలా ఉందని తిట్టావు, ఏం డీటెయిలింగ్ అని తిట్టావు. ఇవాళ లైక్ దట్ ఇస్ హౌ ఇట్ ఇస్. అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ టు మీ రైట్ నౌ ఇస్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద ఫిలిం. ఐఎమ్ మేకింగ్ ద ఫిలిమ్స్ ఫర్ దెమ్. అది థ్రిల్లర్ అవ్వచ్చు, అది ఏమైనా అవ్వచ్చు. ఐఎమ్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ మై ఆడియన్సెస్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ రైట్ నౌ. సో మీరు స్ట్రాంగ్ ఎకడమిక్స్ నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న ఫిల్మ్ మేకర్. వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ యువర్ ఫిల్మ్ ఈస్ కొన్ని ఐడియాస్ మీరు ఈవెన్ సైంధవ్లో కూడా ఇంజెక్షన్ గురించి లేకపోతే అరే ఇది ఏదో ఆడియన్స్కి ఒక కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ వెబ్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేశారు. అది మరీ కొత్త కాన్సెప్ట్ కాకపోయినా సరే ఆడియన్స్కి రిలేటివ్లీ, మన తెలుగు ఆడియన్స్కి రిలేటివ్లీ. బట్ ఇంత న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ చాలా బేసిక్ లెవెల్, సర్ఫేస్ లెవెల్లో టచ్ చేసి వదిలేసారు ఏంటో టాపిక్. ద డార్క్ వెబ్ కాన్సెప్ట్. నో ఐ మీన్ సీ అంటే ఇట్ యాడ్స్ టు ద ఇంట్రిగ్ కదా. Absolutely, but if I base the whole story on what is happening on dark web and deep web, where is the human interaction that I get to do? At some point in time the protagonist has to have a physical confrontation with the antagonist, which means I have to take him into that world. So dark web and deep web annadi nenu oka tool laga దాన్ని ఒక స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద క్రైమ్ లాగా వాడాను. కానీ ద హోల్ క్రైమ్ ఇస్ నాట్ అబౌట్ ఆ డార్క్ వెబ్ మీద జరిగే ప్రొసీడింగ్స్ గురించి. కానీ దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ ఆఫ్ ద యాంటగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్. అంటే నేను అనేది ఏంటంటే మీరు అనేది టోటల్గా అక్కడే జరిపించమని స్టోరీ అంట్లా, బట్ కొంచెం కొత్తగా ఆ కాన్సెప్ట్ కొత్తగా వచ్చిన ఆడియన్స్కి ఇంకొంచెం బెటర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేబీ కావాల్సినంత డ్వెల్ అయ్యాం ఆ కాన్సెప్ట్లోనే అనిపించింది సార్ నాకు. బికాస్ జర్మినేషన్ ఆఫ్ ద క్రైమ్, అసలు ఈ మనం చూసిన ఈ రచ్చంతా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే దట్ ఈస్ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్లోనే స్టార్ట్ అయింది అన్న విషయం. అండ్ ద హోల్ కాన్సెప్ట్ ఈస్ టైడ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ డార్క్ వెబ్. కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ ఇనఫ్. దానికంటే లోపలికి వెళ్తే ఆ కాన్సెప్ట్ బోర్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో సో ఇంకొకటి ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను హ్యావింగ్ సెడ్ దట్ 3 సినిమాలు ఈ వీక్లోనే చూశాను కాబట్టి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శైలేష్ వాట్ ఐ థింక్ ఈస్ ఫస్ట్ పార్ట్లో విశ్వక్ కానీ వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఈ రోజు కూడా. శేష్కి అతని స్ట్రెంగ్స్కి పర్ఫెక్ట్గా క్యారెక్టరైజేషన్ రాసుకుని, ఇప్పుడు నాని విషయానికి వస్తే నానిని ఇప్పుడు దాకా ఎవరో ఎక్స్ప్లోర్ చేయని సైడ్ చేశారు. ఒక 3 హీరోస్కి ఎవరో పర్సనల్ ఫేవరెట్స్ చాలామంది చాలా మాట్లాడుకోవచ్చు కానీ, బట్ 3 హీరోలకి వాళ్ళ స్ట్రెంగ్స్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు. ఆ క్రెడిట్ మాత్రం తప్పనిసరిగా మీకు రావాలి. థ్యాంక్ యూ సార్. సో ఒక థ్రిల్లర్లో అసలు హీరోయిన్స్ ఉండాలి లేకపోతే సాంగ్స్ ఉండాలి అనేది ఎంతవరకు నమ్ముతారు? హీరోయిన్స్ కాదు, సాంగ్స్ ఎంతవరకు నమ్ముతారు అంటే కథకు అవసరం అని అనిపిస్తే వీ వుడ్ వాంట్ టు పుట్ ఇట్ సార్. నాకు ఎవ్రీవేర్ ఇఫ్ యూ సీ Hit 1లో అవచ్చు, Hit 2లో అవచ్చు, Hit 3 అవచ్చు, ద విమెన్ ప్లే చాలా కీలకమైన పాత్ర వహిస్తారు వాళ్ళు సినిమాలో. ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో యూ వుడ్ హ్యావ్ సీన్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మృదుల అనే క్యారెక్టర్ వేరేలాగా ఉన్నా, సెకండ్ హాఫ్ షీ గ్రోస్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఐ ఫీల్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఇఫ్ ద స్టోరీ ఈస్ డ్రివెన్ బికాస్ ఆఫ్ దెమ్, ఐ ఫీల్ ఇట్ ఇస్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఆ అమ్మాయి షీ గోస్ మిస్సింగ్, అదే అమ్మాయి క్రూషియల్ లాస్ట్ వరకు. సెకండ్ పార్ట్ లో కూడా అంతే, షీ లీడ్స్ ఒక రకమైన టెన్షన్ లీడ్ చేస్తుంది లాస్ట్ ఫైనల్ అవర్ లో.
అండ్ ఆల్సో సమ్ ఇన్ ద సెకండ్ పార్ట్ యూ విల్ సీ కొన్ని కీ ఇన్వెస్టిగేషనల్ డీటెయిల్స్ కూడా అమ్మాయి ద్వారా రావడం అన్నది కూడా పెట్టుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఒక లవ్ పోర్షన్, ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పోర్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏంటంటే అమ్మాయి ఆ టీంలో కనిపిస్తుంది. బట్ సినిమా క్రూషియల్గా ఫస్ట్ 2 పార్ట్స్లో ఉన్నంత హీరోయిన్ రిలవెన్స్ ఈ సినిమాలో లేదనిపించింది. మీకు అనిపించింది అలా? మీరు చెప్పండి, అదే అనిపించింది. పాపులర్ ఒపీనియన్, దీస్ ఆర్ థింగ్స్, నా ఒపీనియన్స్ అండ్ పీపుల్స్ చాలా మంది ఒపీనియన్స్. నో బట్ ఐ ఫీల్ ద సెకండ్ హాఫ్లో జరిగే కొన్ని ప్రొసీడింగ్స్లో ది ఓన్లీ ఎమోషనల్ రూటింగ్ ఫర్ సర్కార్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సేఫ్లీ ఈజ్ వాట్ మృదులా ఇస్ డూయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ప్లేస్. అండ్ ఆల్సో మీరు ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ద కైండ్ ఆఫ్ కేయాస్ దట్ ఈస్ అన్ఫోల్డింగ్ విద్ ఇన్ దట్ ప్యాలెస్. కొన్ని కామ్ స్పేసెస్ అవసరం స్క్రిప్ట్లో టు మేక్ హైస్ లుక్ హైస్. యూ నీడ్ సర్టన్ కామ్ స్పేసెస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ దోస్ కేయాటిక్ స్పేసెస్. దాన్ని మైండ్లో పెట్టుకొని ఒక ఎమోషనల్ థ్రెడ్ ఉండాలనేసి, ఒక క్యారెక్టర్ లోపల ఉన్న క్యారెక్టర్ చచ్చిపోకూడదు, లోపల ఉన్న క్యారెక్టర్ సేఫ్గా బయటికి రావాలి అని రూట్ చేసే ఒక క్యారెక్టర్ బయట. హీరో ఏమి అసలు అమ్మాయి కాన్షియస్గానే ఉండడు, హీఈస్ ఆన్ ఎ డిఫరెంట్ మిషన్ అండ్ డిఫరెంట్ టాస్క్. దట్స్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫీమేల్ ప్రొటాగనిస్ట్ పర్స్పెక్టివ్. షీ ఈస్ రూటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్. నో, ఓకే. సో దెర్ ఈస్ అన్ ఎమోషన్ దట్ ఈస్ దేర్ విచ్ ఇస్ వెరీ సబ్ కాన్షియస్. అది మీకు సినిమా చూస్తున్నప్పుడు అన్లెస్ యూ సీ అన్ ఎడిట్ విదౌట్ దిస్ పార్ట్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను ఆ ఎడిట్ చూసా కాబట్టి చెప్తున్నా. నేను అర్థం కదా అంటే మిస్ ఎనీథింగ్. No. What I'm saying is you saw the film with the calm spaces of Mrudula coming in between the chaotic spaces that is happening inside the palace. If you remove these calm spaces, the film will become very clumsy is what we all felt together. So the emotionally calm spaces that are coming where she is trying to find where this guy is. అసలు అర్జున్ సర్కార్ అనే వ్యక్తి లోపల ఏమవుతున్నాడో, ఏం జరుగుతుందో అని పడే మదనం అనే తపన ఏదైతే ఉందో, ఆ ఎమోషనలీ కామ్ స్పేసెస్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ద chaotic spaces look more chaotic is what I'm trying to tell. So it is very much needed for the script. You will not know it because unless you see the film without this part you will not understand how chaotic the world is inside. As a maker I know that because I see the film in totality కాబట్టి చెప్తున్నా. Okay. But definitely ఆ ఎమోషనల్ రూటింగ్ ఫ్రమ్ మృదులాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా అవసరం స్క్రిప్ట్, కానీ చాలా గట్టిగా నమ్మాను నేను. ఓకే, లేదంటే వెరీ క్లాస్ట్రోఫోబిక్ అయిపోద్ది మీకు సెకండ్ హాఫ్. ఇట్ విల్ బి ఇన్సైడ్ దట్ ప్యాలెస్ అండ్ యూ విల్ సీ హిస్ కేయాస్. బట్ చాలా మంది అదే ఇంటెన్స్ అవ్వచ్చేమో అంటారు కదా, ఇప్పుడు ఈ సాంగ్స్ కానీ లేకపోతే హీరోయిన్స్ కానీ లేకపోతే. ఐ డిసగ్రీ సార్. అది ఎప్పుడు ఏంటంటే మనం ఏదో లెంత్ కంట్రోల్ చేయాలనో లేకపోతే ఏదో అది ఫీల్ అయిపోతారని కంగారులో మనం తీసుకునే కొన్ని డెసిషన్స్, కానీ కొన్ని ప్లేసెస్లో థ్రిల్లర్స్లో కామ్ స్పేసెస్ అవసరం. అది చాలా కాన్షియస్గా తీసుకునే డెసిషన్ ఈసారి. అందుకే లెంత్ కొద్దిగా నేను నా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్మోస్ట్ 20 minutes లాంగర్. బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ టెన్షన్ బికాస్ ఐ నో మనకి లోపల జరిగే విషయాలు హైలైట్ అవ్వాలంటే కొన్ని ప్లేస్లో మనం స్లో డౌన్ అవ్వాలి కథలో అనేది చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది. ఓకే, యా.